శ్రీ గురవే నమః. గురు గురు అంటే మనకు రెండు రకాలు. గురు లఘు అందరూ తెలుస్తుంది. గురు అంటే పెద్ద, లఘు అంటే చిన్న. అదే పెద్ద అంటే దానికంటే ఇంకోటి లేదు. పెద్ద అంటే అర్థమైన అంతకంటే గొప్పది ఏది ఉండదు. దాన్ని గురు అంటారు. అంటే ఉకారం అనేది అంధకారం. ఉకారం గురు అంటే 2 అక్షరాలు కదా. గు అనే అక్షరము అంధకారం, చీకటిని తెలియజేస్తే రు అనేది ఆ చీకటిని తొలగించేది. అట్లాగే గు అంటే అజ్ఞానం, రు అంటే అజ్ఞానాన్ని హరింపజేసేది. అయితే గురువుని బట్టి శిష్యుడు తయారవుతాడు. అయితే శిష్యుడు కూడా అంటే పిల్లలు కాదు, అందరికీ వర్తిస్తుంది. గురువు శిష్యు సంబంధం అనేది ఇక్కడ స్కూల్కే వర్తిస్తుంది అని కాదు. పిల్లల కంటే తెలియదు ఎటువంటి గురువుని ఎంచుకోవాలా, ఎటువంటి మార్గదర్శకం నడవాలో తెలియదు గురువులు చెప్తారు. కానీ ప్రతి మనిషికి మార్గదర్శకుడు ఎవరిని ఎంచుకోవాలా? ఒక దొంగక, ఒక చూడక, ఒక లంగల మన గురువులు చదువుకున్న మనం ఇంత జ్ఞానం ఉన్నది మనకు మార్గదర్శకులు ఎవరిపోదు. అర్చకుడు మన మార్గదర్శకుడు. మన చదువు ఎండిపోతున్నది, మన జ్ఞానం ఎండిపోతున్నది. పొద్దున్న లేచి మనం ఎవరికి నమ్మాలా? నిజం దాచిపెట్టుకోవడం వాళ్ళు నమ్ముతాం, నిజం మాట్లాడేవాళ్ళు నమ్మం. 24 గంటలు అదే పనిగా మనం ఏం చేస్తున్నాం అసలు? మనల్ని గ్రామము అభివృద్ధి అంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మన ముందు ఒక పని అర్థంలో చూసుకోవాలి. మనం ప్రతి ఒక్కరం మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. మనం ఎంతవరకు డెవలప్ అవుతున్నామా, ఏమవుతున్నాం అసలు? మరి దీనికి మార్గదర్శకం గురువు అంటూ ఉండాలి కదా. ఆ గురువును ఎంచుకునే ఇదే ఎవరికి ఉన్నది, నీకే ఉంటుంది. ఎవరికి వాడే ఎటువంటి వాడి మార్గదర్శనంలో నేను పోతే నాకు దారి మంచుకున్నాను. నా దారి మంచుకున్నాడే మరి ఒకడు ముందు దారి చూపిస్తే పోతావా? ఒకడు బురదలకి దారి చూపిస్తే వెళ్తావా, నడుస్తావా? దారి రోడ్డు మీద పోవాలనిపిస్తుంది, లేదా అక్కడ మంచి పూలు వేస్తుంది, పూల మీద పోవాలనిపిస్తుంది. మనకు కనబడతలేదు దారి. మళ్ళీ ఇంకోటి ఆకిలి, ఇంటి ఆకిలి చూస్తే ఇంటి వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది కదా. అట్లనే ప్రతి గ్రామంలో పాఠశాల చూస్తే గ్రామాభివృద్ధి తెలిసిపోతుంది. మనం దీనికి సాధ్యం చేయలేదు. మన పిల్లలు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది అంతమంది లేదు. పిల్లలు 8వ తరగతి ఉంది, టీచర్లు తక్కువ. మళ్ళా ప్రైవేట్ స్కూల్లో ఏం నేర్చుకుని ఉంటారు సార్ వాళ్ళు? ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. ఏమన్నా అంటే పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్కూల్ పెట్టేసుకుంటారు, వాళ్ళ పిల్లలే ఉంటారు. మరి ప్రభుత్వం ఒక్కొక్కరు ఎంతో ట్రైనింగ్ చేసి మన పిల్లల భవిష్యత్తు కొరకు లక్షలు వెచ్చించి 8 మంది 7 మంది టీచర్లు అంటే మన పాఠశాలకు మన పిల్లల కొరకు ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి? ఆ డబ్బులు మనం సద్వినియోగం చేయాలి కదా. ఎవరు చేయాలి? గ్రామ పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ముందు మన పిల్లలకి ఇలా పంపుతున్నామా? మన ఇంట్లో పిల్లలు ఇళ్ళకి వస్తున్నారా? పాపం ఇంట్లో ఇంటి దగ్గర ఉండలేరు కనుక ఆ పిల్లలకి పంపిస్తుంది. కానీ మనం ఇంటింటికి తిరిగి అసలు ముందు స్కూల్ డెవలప్ చేస్తే చాలు, ఊరు డెవలప్ చేస్తున్నట్టు. ఇక ముందు స్కూలు ఏ ఊర్లో ముందు చూడండి, స్కూల్ డెవలప్ లేకుంటే ఆ ఊరు సర్వనాశనం అయిపోయింది ఉంటుంది. ఆడ కూడా స్కూల్ ఏదైతే మంచిగా ఆ ఊరు డెవలపింగ్. మీరు ఆడ చూసుకుని ఏ ఊర్లో పోయి చూడండి, ఆ స్కూలే చెప్పిపోతుంది ఆ ఊరు ఎటువంటిదండి. స్కూల్లో వస్తే తెలిసిపోతుంది ఆ ఊరు ఎటువంటి అనేది, ఊర్లో పెద్దలు ఎత్తుంటారు. ఆ గ్రామ అభివృద్ధి అనేది గ్రామాన్ని చూసే తెలియదు. స్కూల్ చూడాలి. ఇంకేమైనా చెప్పాలి కానీ ఏది ఆచరణలో లేనటువంటి నీతులు పనికిరావు. అయితే ఒక వింటున్నామంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం మనది. మన మెమరీ వైరస్ లేకుంటున్నారు. ప్రతి ఒక్కరు తెలుసు సెల్ ఫోన్ల గురించి. ఆ సెల్ ఫోన్ల వైరస్ గురించి ఏమవుతుంది? ఇక మనం వాడాలంటే రాదు. మన మైండ్లో అడ్డమైన సోపతులు, అడ్డమైన మాటలు, ఎక్కడ టైం పెట్టాలో అక్కడ పెట్టాం, ఎక్కడ కూర్చోవాలో 10 నిమిషాలు అక్కడ కూర్చోం, ఎక్కడ కూర్చుంటే కూడా కూర్చుంటాం. ఏది వినద్దు అది వింటాం, ఏది చూడద్దు అది చూస్తాం. ఏది నకారము మనకది హకారం. అంటే 10 మందికి నచ్చని మనకు నచ్చుతుంది. ఇటువంటి దురలవాట్లు ఉన్నప్పుడు మన మనసును అటువంటి వాటి కనుక ప్రయాణిస్తున్నప్పుడు మనం ఎప్పుడు డెవలప్ అవుతాం? గ్రామం డెవలప్ చేసిన తర్వాత విషయం. మనం ముందు డెవలప్ అయితే కదా, మన పిల్లల్ని మనం డెవలప్ చేస్తే కదా. ఆ పిల్లగాడు స్కూల్ పోతున్నా సెల్ ఫోన్ తీసుకొని పోతుంది, అయ్యని సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం.
ముందు అయ్య కూర్చుంటాడు, అయ్యా అమ్మ దగ్గర కూడా ఇంకోటి సెల్ ఫోన్ ఉంటుంది. ఆ పిల్లగానికి కూడా సెల్ ఫోన్ ఆడకుండా ఇంకేం ఆడుతున్నాడు? ఆవు చేయాలని వస్తే దుడ్డెక్కడం వస్తుందా? అరే తల్లిదండ్రులు ముందు సంస్కారం నేర్పాలి పిల్లలకు. గత దేశం డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకు మన సంస్కారం ఏంటి అనేది, మన సంస్కృతి ఏంది, మన ధర్మం ఏంది అని ముందు మనం పిల్లలకు నేర్పు మన ఇంట్లో. అది మన బాధ్యత. మనము వాడు పిల్లవాడు భవిష్యత్తులో కోరుకోరు కాదు, మనమే వాళ్ళని కన్నాం. ఈరోజు ఒక పిల్లవాడు కానీ యువకుడు కానీ చెడిపోతున్న కారణం, ముఖ్య కారణం తల్లిదండ్రులు. వాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న అడిగిపోతున్నాడు తెలియదు అయ్యకు. మనం అనుకుని స్కూల్కి పోతే అనుకుంటాడు ఆడ సెల్ ఫోన్ చూసుకుంటూ పోతున్నాడా, ఎటు పోతున్నాడని ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేరు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? గురువు తన దగ్గరికి వచ్చిన వాడికి బరాబర్ తనంతటి వాడిగా మారుస్తాడు, అక్కడే గురువు. తన మాట కనుక వింటే, తన గీటు దాటకుండా కనుక ఉంటే తనంతటి వాడిని చేయగలిగే కెపాసిటీ కేవలం గురువుకే ఉంటుంది, మిగతాలకు ఉండదు. కానీ గురువు చెప్పినట్టు వినాలంటే ఆ మనిషిని ఉండాలి కదా. స్టూడెంట్ రోజు తప్పకుండా వస్తే కదా మార్చే ప్రయత్నం చేస్తాడు గురువు, ఖచ్చితంగా మారుస్తాడు. కనుక మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. పిల్లలు మారిననుకో ఊరు మారుతుంది, ఊరు మారుతుంది, జిల్లా మారుతుంది, జిల్లా దేశం మారుతుంది, ప్రపంచం కూడా మారుతుంది. కానీ ఫస్ట్ ఆడికి మనం విత్తు పిల్లలు అనిపో రేపు వాళ్ళు ఏదైనా అయితే దానికి కారణం మనమే. వాడు రేపు మంచి అయినా డాక్టర్ అయినా అనుకో, వాళ్ళ కొడుకు డాక్టర్ ఎట్లయిండు, అక్కడ గురువు అయ్యాడు, ఎవరైనా వాళ్ళ ఆయన కల్పించుడు, వాళ్ళ ఆయన కష్టపడ్డు వచ్చాడు డాక్టర్ అయ్యాడు. అదే దొంగ అయితే అది మాట కూడా తండ్రికే వస్తుంది, సమాజానికే వస్తుంది. కనుక మన సమాజం బాగుండాలంటే ఫస్ట్ మన పిల్లలకి మనము పిల్లలు వాళ్ళ పిల్లలు దేవుడితో సమానం. ఒక్కొక్కరు ఒక్కొక్క భగత్ సింగ్ అయితే ఒక్కొక్కరు అల్లుడు తయారు చేసిన తల్లిదండ్రులనే ఉంటారు. పిల్లలు దేవుడు ఒకటే, కానీ ఆ దైవత్వంను మనం బయట పెట్టగలగాలి. ఎట్లా అంటే ప్రతి మనిషికి దేశభక్తి మొట్టమొదలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇదంతా అన్నం. వీళ్ళ తర్వాత ఫస్ట్ దేశభక్తి అని మన పిల్లలకు నేర్పాలి. దేశభక్తితో పాటు దైవభక్తి వస్తుంది. దైవభక్తి దేశభక్తి రెండు వేరు కాదు. దైవమే దేశం, దేశమే దైవం. దైవం అనగానే ఏదో రాముడు ఏదో శివుడు ఇది మతాలకు సంబంధించిన దానికి సంబంధించిన దేశం ఉంటే కదా అప్పుడు దైవాన్ని గురించి ఆలోచిస్తాం. దేశంలో మనం బ్రతికి ఉంటే కదా, నేను ఉంటేనే కదా లోకం ఉంది. కనుక మొదలు పిల్లలకు సక్రమంగా మనం ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాడు, ఆయన దినచర్య ఏంటి, అతని సాంగత్యం ఎటువంటి పిల్లల్ని తెలుసుకొని పిల్లలకు చెప్పి మారుస్తూ వాళ్ళకు గురువుల దగ్గర వినయంగా ఉండడం మనమే చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? నా గురువు కొడితే కూడా మనం అడగాలి. మనం ఇంటి మీద కొడుతున్నాం. మా చిన్నప్పుడు ఎవరు వచ్చి అడగలే, మా నాన్నలు వచ్చి ఇలా వచ్చి మా కొడుకునే వచ్చి అడగడం అడగలే. ఇప్పుడేది అరే జర్ర ఏమన్నా అంటే వచ్చి సాగతుడు చేయబడుతుంది. ఈ రోజు దండం దశగుణం భవేత్. మళ్ళీ ఇంకోటి ఏదైనా చెప్పాలంటే కూడా 4 సూత్రం లేదు. సామ బాణ భేద దండోపాయాలని ఇక్కడికే ఒక సామ అంటే మామూలుగా చెప్పడం భేదం. అరే ఇట్లయితే 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 భేదం, సామ భేదం. దాని అరే నా దగ్గరికి వెళ్ళి పోయి ఏమనగా అది ఇవి 3కి వెళ్ళినప్పుడు అప్పుడు దండం పడతాడు గురువే కానీ ఎవరైనా కానీ. సామ బాణ భేదం తర్వాత కదా అట్టేనే కొట్టడు గురువు. కొట్టే ఏమైతున్నది పిల్లల శిక్షణ కోసం. కనుక అందరూ నా మాటలు మీకు బోర్ అనిపిస్తే వచ్చుండదు, కానీ నాకు అలా చెప్పాలనిపించింది. అందరికీ నమస్తే, జై హింద్.